తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అటు విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. అందులో 2 మరణాలు తెలుగు రాష్ట్రాల్లో కావడం విషాదం. తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అటు విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. అందులో 2 మరణాలు తెలుగు రాష్ట్రాల్లో కావడం విషాదం. తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అటు విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. అందులో 2 మరణాలు తెలుగు రాష్ట్రాల్లో కావడం విషాదం. తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. అటు విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి.